ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుంచి అండర్ ట్రయల్ ఖైదీ రమేష్ పరారయ్యాడు. జైలు బయట ఖైదీ రమేష్తో పనులు చేస్తూ ఉండగా అధికారుల కళ్లుగప్పి సబ్ జైలు వెనుక ఉన్న అర్బన్ పార్లోనికి దూకి పరారైనట్లుగా తెలుస్తోంది. రమేష్ కోసం 2 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అశ్వరావుపేట మండలం అసుపాకకు చెందిన పెండ్రా రమేష్ను ఈ నెల 3న ఓ కేసులో సత్తుపల్లి సబ్ జైలుకు పోలీసులు తీసుకువచ్చారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తుపల్లి సబ్ జైలు నుంచి అండర్ ట్రయల్ ఖైదీ పరారైనట్లుగా తెలుస్తోంది. బయట అధికారులు పనులు చేస్తుండగా అధికారుల కళ్లుగప్పి పక్కనే ఉన్న పార్కులోనికి దూకి పరారయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు 2 బృందాలుగా దర్యాప్తును చేస్తూ ఉన్నాయి, గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. జమీమా, సత్తుపల్లి సబ్ జైలు నుండి అండర్ ట్రయల్ ఖైదీ రమేష్ పరారైన ఘటన ఉదయం చోటు చేసుకోగా ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచేందుకు సబ్ జైలు సూపరింటెండెంట్ తో పాటు సిబ్బంది స్థానిక సత్తుపల్లి పోలీసులు కూడా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సంబంధింంచి సత్తుపల్లి సబ్ జైల్లో ఈ నెల 3వ తేదీన అశ్వరావుపేట సంబంధించిన అశ్వరావుపేట మండలం ఆస్పక్క గ్రామానికి చెందిన పెండ్ర రమేష్ పై 85-109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అశ్వరావుపేట పోలీసులు. అతన్ని సత్తుపల్లి సబ్ జైలు సత్తుపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఈ నెల 3వ తేదీన అతను రిమాండ్ విధించారు. 3వ తేదీ నుంచి కూడా 3వ తేదీ సాయంత్రం నుంచి కూడా సత్తుపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతనిపై నమ్మకం కలగడంతో సత్తుపల్లి సబ్ జైలు సిబ్బంది ఈ రోజు ఉదయం కూడా అతనితో పనిచేపించుతున్నారు. బయట సత్తుపల్లి సబ్ జైలు ఆవరణం బయట ఈ రోజు ఉదయం 6:30 గంటల తర్వాత ఉదయం టిఫిన్ 6 గంటలకు టిఫిన్ ఖైదీలకి అండర్ ట్రయల్ ఖైదీలకి ఇస్తారు. ఆ తర్వాత 6:30 గంటల ప్రాంతంలో అతనితో బయట కొంత చెత్త చెదారం ఉంటుంది, క్లీన్ చేయించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ సిబ్బంది వార్డరు సూపరింటెండెంట్ వాళ్ళ కళ్ళు కప్పి వెనకనే ఉన్న సబ్ జైలు వెనక ప్రహరీ గోడ పక్కన ఉన్న నీలాద్రి అర్బన్ పార్క్ లోకి ఒక్కసారిగా పరిగెట్టుకెళ్లి దాంట్లోకి వెళ్ళి గోడ బాయి నుంచి దూకి దాంట్లో నుంచి వెళ్ళిపోవడంతో అలర్ట్ అయిన సబ్ జైలు సూపరింటెండెంట్ తో పాటు సిబ్బంది సబ్ జైలు వార్డర్ తో పాటు అల్లో ఉన్న పనిచేస్తున్న కానిస్టేబుల్ స్థానిక సత్తుపల్లి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. 2 బృందాలుగా ఏర్పడిన పోలీసులు కాస్త పరిపోయిన పెండ రమేష్ కోసం మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. విషయానిపై 2-3 సందర్భాల్లో కూడా మీడియా సోదరులు సత్తుపల్లి సబ్ జైలు సూపరింటెండెంట్ ను కూడా వివరణ కోరే ప్రయత్నం చేయగా అలాంటి ఏమీ జరగలేదు అంటూ మాత్రం ఆయన కప్పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ మాత్రం జిల్లాలో వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎక్సైజ్ శాఖతో పాటు ఇటు సబ్ జైలులో తర్వాత సివిల్ పోలీసుల్లో కూడా మొత్తం పోలీసులు గందరగోళానికి గురి చేస్తున్న సంఘటన రోజుకు ఒకటి వెలుగులో వస్తున్న పరిస్థితి చూడవచ్చు. గడిచిన వారం 10 రోజుల క్రితం విఎం మంజర్లో లారీ డ్రైవర్ ను కూడా పోలీసులు చితకబాసిన విషయం మరొక ముందుకి సబ్ జైలు నుంచి ఈ ఖైదీ అండర్ ట్రయల్ కావడంతో మాత్రం కొంత కలవరానికి గురి చేస్తుందా అని చెప్పవచ్చు. సబ్ జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అతను అండర్ ట్రయల్ ఖైదీ ఎవరైతే ఉన్నారో పెండర్ రమేష్ ఆ సబ్ జైలు నుంచి పారిపోవడం జరిగింది. యాక్చువల్ గా అండర్ ట్రయల్ ఖైదీలతోని వాస్తవంగా పని చేయించడం అనేది ఇక్కడ నిషేధం. వాస్తవంగా శిక్ష పడ్డ ఖైదీలతో మాత్రమే పనులు మాత్రం చేస్తారు. అది కూడా పర్యవేక్షణ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళకు సిబ్బంది కూడా ఎక్కువ ఉన్న సందర్భంలో మాత్రమే పర్యవేక్షణతో మధ్యలో చేర్పిస్తారు. కానీ పర్యవేక్షణ లోపించడం 2 వార్డర్స్ దాంతో పాటు 2 సిబ్బంది మధ్యలో 5-6 అండర్ ట్రయల్ ఖైదీలతో పని చేపిస్తున్నారు. ఈ రోజు ఉదయం పని చేపిస్తుండగా ఒక పెండ్రా రమేష్ అనే 52 ఏళ్ల వయసు వాళ్ళ కళ్ళు కప్పి ఒక్కసారిగా చాకచక్యంగా పారిపోవటం మాత్రం కొంత కలకలానికి గురి చేస్తుంది. జిమిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.